హలో అండి, ఇవాళ నేను చేపల కూర చేపలు ఫ్రై చేయబోతున్నా. చూడండి, పావు కేజీ చేపలు, ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా, గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నా. నూనె పోసుకుంటాను. ఇప్పుడు నూనె కాగింది. ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్న, పెద్ద సైజుది. కొంచెం అల్లం పేస్టు తాలింపుకి ఎత్తాను. ఇప్పుడు చేప పీసులు అందులో ఎత్తాను. ఇప్పుడు నూనెలో వేసి అన్నీ నూనెలో గెలికి ఆడబెడతాను. ఇప్పుడు మూత పెట్టుకుందాం. కొంచెం సేపు మగ్గినాక చూద్దాం. ఇప్పుడు మెల్లగా ఒక్కొక్కటి కొర్రిస్తే ఆ నూనెలో కాలింది పైకి వేసి ఇది కిందికి వేయాలి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకున్నాను. ఇప్పుడు నూనెలో మంచిగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. కారం, పసుపు, కొంచెం పసుపు. నూనెలో వేసినామనుకో ముక్కలు అటు ఇటు తెప్పి మధ్యలోకి నూనె వస్తుంది కదా, అండ్ ఎత్తి కారం కొంచెం, ఈ నూనెలో అంత తడిసి ముక్కకు మంచిగా పడుతుంది. ముక్క తుక్కు కాకుండా ఉంటుంది. కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, ఇప్పుడు మెల్లగా ఒక్కొక్క ముక్కను ఉప్పు కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం ముక్కకు పట్టేటట్టు కలిపిన. ఇప్పుడు మధ్యలో కొన్ని టమాటా ముక్కలు ఎత్తాను. ఒక టమాటా, కొంచెం గిట్టాని ఇప్పుడు మూత పెడదాం. కొంచెం
అల్లం పేస్టు పచ్చిది ఎత్తాను, నూనెలో వేసింది కాకుండా పచ్చిది వేసిన టమాటాతోటి ఇది కూడా ఉడుకుతుంది. మళ్ళీ ఒకసారి కలుపుతాం. ఉడికింది మొత్తం, ఏ పీసే ఉన్నది చూడండి. కొత్తిమీర లేదండి, కొత్తిమీర ఉంటే సూపర్ ఉండేది కానీ కొత్తిమీర లేదు. చేపల కూర రెడీ, చేపల ఫ్రై. మళ్ళీ మూత పెట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన చేపల కూర ఫ్రై రెడీ. పెడతాను. నా వీడియో గిట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు పెడతా, వంటలు చేసుకుంటా రోజు. బాయ్.